హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఫిబ్రవరి మంత్ లాస్ట్ మాడ్యూల్ అనమాట, లాస్ట్ రివిజన్ మాడ్యూల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ వన్, అన్అర్థనింగ్ ద సైలెంట్ స్ప్లెండర్ ఆఫ్ హోస్లాస్. ఓకే, సో మనకి మిడివల్ టైం పీరియడ్లో మనకి హోస్లాస్ ఈ రూలింగ్ డైనాసిటీ అన్నది మనకి ముఖ్యంగా డెక్కన్ ఆ ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో ఇది రూల్ చేసిన ఒక డైనాసిటీ అన్నమాట. సో దాని గురించి కొన్ని కొత్త ఎక్స్కవేషన్స్లో, కొన్ని టెంపుల్స్లో వాటి రిలేటెడ్ టెంపుల్స్ కొన్ని బయటపడ్డాయి అన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఇన్ ద రూరల్ పార్ట్స్ ఆఫ్ హసన్, మండ్య అండ్ మైసూరు ఇన్ కర్ణాటక, ఓవర్లుక్డ్ హోస్లా ఎరా టెంపుల్స్ రివీల్ అ థ్రైవింగ్ మెడివల్ కింగ్డమ్స్ స్కల్ప్చరల్ మాస్టరీ. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ఉన్న టెంపుల్స్లో మనకి హోస్లాస్ సంబంధించిన స్కల్ప్చరల్ మాస్టరీ అన్నది మనకి బయటపడ్డది అనమాట. ఓకే, జనరల్గా స్కల్ప్చర్స్ అంటే మనకి విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని స్కల్ప్చర్స్ అంటారు అనమాట. ఓకే, సో దే ఆర్ బిల్ట్ బిట్వీన్ 11th and 13th century. మనకి ఈ టైం పీరియడ్లో ముఖ్యంగా హోస్లాస్ రూల్ ఉంది కర్ణాటక ప్రాంతంలో. సో ఇక్కడ ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కాబట్టి మనం టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ అన్నది, హోస్లా టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ అన్నది మనకి వెసారా స్టైల్ అన్నమాట. ఓకే, మనకి 3 టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఉంటాయి. మనకి నగర, దట్ ఈస్ నార్థన్ పార్ట్లో ఉంటుందన్నమాట, నార్థన్ ఇండియన్ పార్ట్లో, దట్ ఈస్ నగర. దెన్ వేసరా, దెన్ అలాగే ఇదేంటంటే మనకి మధ్యలో ముఖ్యంగా కర్ణాటక డెక్కన్ ప్రాంతంలో, అండ్ సౌత్లో మనకి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. సో మనకి ఈ నగర ఫీచర్స్ కొన్ని అండ్ ద్రవిడియన్ ఫీచర్స్ కొన్ని అడాప్ట్ చేసుకున్నది ఈ వెసారా ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఈ హోస్లా టెంపుల్స్ కూడా మనకి వెసారా ఆర్కిటెక్చర్లో ఉన్నాయన్నమాట. సో మెటీరియల్ యూస్డ్ ఇన్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ ఈజ్ మనకి సోప్ స్టోన్ని యూస్ చేశారన్నమాట. ద టెంపుల్ హ్యాస్ అ డిస్టెంట్ స్టైల్ ఫాలోయింగ్ స్టిలేట్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద రైస్డ్ ప్లాట్ఫామ్. సో జనరల్గా మనకి రైస్ ప్లాట్ఫామ్లో కట్టడం మొదలుపెట్టింది మనకి నగరా స్టైల్లో ఉంటుంది. ఆ రైస్ ప్లాట్ఫామ్లే మనం జగతి అంటాం అన్నమాట. ఓకే, సో నార్మల్ సర్ఫేస్ మీద కాకుండా కొంచెం ఎత్తులా ఒక కట్టి దాని మీద టెంపుల్ని కట్టడం జరుగుతుందన్నమాట. దాన్నే జగతి అంటారన్నమాట. ఓకే, అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ టెంపుల్ని ముఖ్యంగా మనం స్టెలైట్ ప్లాన్లో కడుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, మనం రేస్ ప్లాట్ఫామ్ జనరల్గా మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ని యూస్ చేస్తాం. కానీ అదే స్టార్ షేప్ని యూస్ చేసినట్టుంటే దాన్ని స్టెలైట్ స్టైల్ అంటారన్నమాట. అంటే ఇది మనకి పైనుంచి చూస్తే ఒక స్టార్ షేప్ వచ్చేటట్టు ఉంటుంది. దీని మధ్యలో మనం టెంపుల్ని కడతాం అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టెలైట్ స్టైల్. సో ఈ టెంపుల్స్ మనకి ఈ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ హోస్లా ఎంపైర్ గురించి తెలుసుకుందాం. సో ద హోస్లా ఎంపైర్ వాజ్ కన్నడిగా పవర్ దట్ రూల్డ్ మోస్ట్ ఆఫ్ వాట్ ఈస్ నౌ కర్ణాటక బిట్వీన్ 11th and 14th century. The Hoslas were originally from మలెనాడు అండ్ ఎలివేటెడ్ రీజన్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ మాట. ఈ జాగ్రఫీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. బై 13th century దే గవర్న్ మోస్ట్ ఆఫ్ కర్ణాటక, ఎంటైర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ వెస్టర్న్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద డెక్కన్ రీజన్. సో వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ కింగ్డమ్ ఎక్స్టెంట్ ఏంటంటే మనకి కర్ణాటక అండ్ అలాగే వెస్టర్న్ ఏపీ అండ్ అలాగే నార్థన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో వీళ్ళ రూల్ అన్నది విస్తరించింది అన్నమాట. ద క్యాపిటల్ ఆఫ్ హోస్లాస్ వర్ ఇనిషియలీ లొకేటెడ్ అట్ బెల్లూర్. సో వీళ్ళకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో వీళ్ళ క్యాపిటల్ బెల్లూర్ అండ్ తర్వాత అది మనకి హెలిబిడుకి మనకి మారిందన్నమాట. ఓకే, ఇది 2 కర్ణాటకలోనే ఉన్నాయి. సో ఇండిజినియస్ టెటనస్ అండ్ అడల్ట్ డిప్టీరియా వ్యాక్సిన్. సో మనకి ఒక కొత్త వ్యాక్సిన్, ముఖ్యంగా మనకి ముందు ఉన్న టెటనస్ వ్యాక్సినే అప్గ్రేడ్ అయ్యి రెండిటికి మనకి డిసీజెస్కి వర్క్ అయ్యే వ్యాక్సిన్గా తయారైందన్నమాట. ఓకే, సో న్యూస్ ఏంటో చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ launched the indigenously manufactured tetanus and adult diphtheria vaccine at the Central Research Institute కౌసలి ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. సో మనకి ఈ వ్యాక్సిన్ అన్నది లాంచ్ చేయడం జరిగింది, అందుకే న్యూస్లో ఉంది. మనం ఎగ్జామ్ డైమెన్షన్లో, ముఖ్యంగా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ డైమెన్షన్లో వస్తుంది, బయోటెక్నాలజీ కింద డిసీజెస్ ఈ డైమెన్షన్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో దీని గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో కొన్ని వివరాలు తెలుసుకోవాలి. సో టీడీ వ్యాక్సిన్ ప్రొటెక్ట్స్ అగెయిన్స్ట్ టెటనస్. సో ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఏ డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది? టెటనస్ అండ్ డిప్టీరియా, ఈ 2 డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఈ 2 డిసీజెస్ దేనివల్ల, ఏ మైక్రోబ్ వల్ల కాజ్ అవుతుందంటే బ్యాక్టీరియా అన్నమాట. ఇట్ రిప్లేసెస్ ద ఎంటైర్ టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్, ఎక్స్పాండింగ్ ప్రొటెక్షన్ టు ఇంక్లూడ్
డిప్టీరియా అన్నమాట. ఓకే, సో మనకి ముందు ఓన్లీ టెటనస్ టార్గెట్ చేస్తూ ఒక వ్యాక్సిన్ ఉండేది, దట్ ఈస్ టెటనస్ టాక్సైడ్. ఇప్పుడు ఈ టీడీ వల్ల ఏంటంటే ఇప్పుడు టెటనస్కి అది ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే డిప్టీరియాకి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది మళ్ళీ మనకి WHO అప్రూవల్ కూడా ఇచ్చింది, అండ్ WHO మనకి ప్రపోజ్ చేసింది అన్నమాట. ఓన్లీ టెటనస్కే కాదు డిప్టీరియాకి కూడా వ్యాక్సిన్ కలిపి ఇవ్వండి అని చెప్పి. సో దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. అలాగే ఇండియాస్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఆల్సో అడ్వైజ్డ్ షిఫ్ట్ ఫ్రమ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. సో మనకి ఇండియా టెక్నికల్ బాడీ అయినా మనకి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ కూడా మనకి WHO ఏ రికమెండేషన్ ఇచ్చిందో అదే రికమెండేషన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఈ టీడీ వ్యాక్సిన్ అంటే టెటనస్కి అండ్ డిప్టీరియాకి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ మనం తయారు చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో చేసినట్టు అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఇప్పుడు నా టెటనస్ అంటే ముఖ్యంగా దేనివల్ల వస్తుంది అండ్ దేన్ని ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. టెటనస్ ఈజ్ అ నాన్ కంటీజినియస్ ఇన్ఫెక్షన్, అంటే ఒకరికి వస్తే ఇంకొకరికి వాళ్ళ ద్వారా వెళ్తుందని కాదు అన్నమాట. ఓకే, దట్ ఎఫెక్ట్స్ ద నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. టెటనస్ వస్తే ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే బ్యాక్టీరియం క్లాస్ట్రోడియం టెటనీ మాట. ఓకే, ఈ బ్యాక్టీరియాస్ వల్ల వస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ముఖ్యంగా సాయిల్లో, డస్ట్లో అండ్ యానిమల్ మాన్యూర్లో ఉంటుందన్నమాట. అందుకే చిన్నపిల్లల్ని జనరల్గా మట్లో ఆడనివ్వరు. ఎందుకు అంటే మనకి ఈ సాయిల్ బ్యాక్టీరియం వస్తుంది, ఎవరైనా మట్లో ఆడుతుంటే ఆడొద్దు అన్నట్టే అంటారు అన్నమాట. ఎందుకంటే ఈ బ్యాక్టీరియం ముఖ్యంగా అందులోనే ఉంటుందన్నమాట. ఓకే, సో ట్రాన్స్మిషన్, ద బ్యాక్టీరియా టిపికలీ ఎంటర్స్ ద బాడీ త్రూ అ బ్రేక్ ఇన్ ద స్కిన్ సచ్ as డీప్ కట్ ఆర్ పంచర్ wound ఆర్ బర్న్. సో ఇలా ఈ బ్యాక్టీరియా మనకి స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి కట్ ద్వారా, ఏదైనా కట్ ద్వారా మనకి పెనిట్రేట్ అయ్యి మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. సో ఇది బ్రెయిన్కి రీచ్ అయిందంటే మనం ఇట్ లీడ్స్ టు డెత్ అన్నమాట. ఓకే, దెన్ డిప్టీరియా ఈజ్ అ హైలీ కంటిజినియస్ అంటే ఒకరికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ప్రైమరీ ఎఫెక్ట్స్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ద నోస్ అండ్ థ్రోట్. మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ నోస్ అండ్ థ్రోట్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనకి టెటనస్ అనేది నర్వస్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ద టాక్సిన్ రిలీజ్డ్ బై ద బ్యాక్టీరియా కెన్ ట్రావెల్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ డ్యామేజెస్ ద హార్ట్, కిడ్నీ అండ్ ద నర్వ్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇది కాజ్ చేస్తున్న బ్యాక్టీరియా పేరు ఏంటంటే క్రానీ బ్యాక్టీరియం డిప్టీరియా bacteria అన్నమాట. ఓకే, ట్రాన్స్మిషన్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పీపుల్ టు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఆర్ బై టచింగ్ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇట్ ఈస్ కంటాజినియస్ డిసీజ్ కాబట్టి ఇది మనకి మనుషుల నుంచి మనుషులకి, మనకి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ నుంచి అయినా లేకపోతే మనకి డిసీజ్ ఉన్న వాళ్ళు యూస్ చేసిన ఆబ్జెక్ట్స్ని ద్వారా కూడా మనకి ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉందన్నమాట. సో నాగాలాండ్లో మనకి ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఎస్టాబ్లిష్ అయింది. సో దీని పవర్స్ ఏంటో మనం తెలుసుకుందాము. ఆన్ February 5th, 2026 ద యూనియన్ గవర్నమెంట్ సైన్డ్ అ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే 3 పార్టీస్ ఇన్వాల్వ్ అయిన అగ్రిమెంట్ అన్నమాట. ఎవరా 3 పార్టీస్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ అలాగే ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్ ఆర్గనైజేషన్ అండ్ అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ ముగ్గురు కలిపి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. దట్ ఈస్ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే అసలు ఎందుకు ఇది వచ్చింది అంటే మనకి ముఖ్యంగా ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్ ఆర్గనైజేషన్, ముఖ్యంగా మనకి నాగాలాండ్లో ఈస్టర్న్ సైడ్ ఉంటాయి కదా, సో వాళ్ళంతా ఎప్పటి నుంచో ఒక సపరేట్ స్టేట్ని కాల్ ఫ్రాంటియర్ నాగాలాండ్ కావాలని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే మనకి నాగాలాండ్లో ఈస్టర్న్ సైడ్ అంత డెవలప్మెంట్ లేదు. సో వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఒక సపరేట్ స్టేట్ని అడుగుతున్నారు. దాని పేరే వాళ్ళు నేమ్ చేసుకున్నది ఫ్రాంటియర్ నాగాలాండ్ అన్నమాట. సో డిమాండ్ స్టమ్స్ ఫ్రమ్ కొలోనియల్ ఎరర్ పాలసీస్ దట్ ట్రీటెడ్ ద ఈస్టర్న్ హిల్స్ అ మినిమల్లీ అడ్మినిస్ట్రేట్ ఫ్రాంటియర్. సో దీని రీజన్ ఏంటంటే మనకి కొలోనియల్ టైమ్స్ నుంచి అంటే బ్రిటిష్ రూల్ చేస్తున్న టైం నుంచి ఇక్కడ ఈ పర్టికులర్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద నాగాలాండ్కి ఎక్కువ డెవలప్మెంట్ వెళ్ళలేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు డిస్క్రిమినేటెడ్గా ఫీల్ అయ్యి వాళ్ళకంటూ ఒక వేరేగా స్టేట్ ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు. ఆ స్టేట్ పేరే ఫ్రాంటియర్ నాగాలాండ్ అన్నమాట. Okay, so after Nagaland carved out of Assam as a state in 1963, eastern tribes felt politically and economically marginalized compared to the western Nagaland. So మనకి లేటర్ టైంలో మనకి అస్సాం దగ్గర నుంచి మనకి నాగాలాండ్ ముందంతా మనకి అస్సాం ఒక్కటే అవే ఉండేవన్నమాట. తర్వాత నెమ్మదిగా మనకి ఈ పర్టికులర్ 7 సిస్టర్ స్టేట్స్ అంటాం కదా, అందులో నాగాలాండ్ కూడా ఒకటి. సో నాగాలాండ్ కూడా ఒక సపరేట్ స్టేట్ హుడ్ ఇచ్చారు. అయినా మనకి ఈస్టర్న్ సైడ్లో ఉన్న నాగాలాండ్ పీపుల్కి మాత్రం వాళ్ళు డిస్క్రిమినేటెడ్గా
ఫీల్ అవుతూనే ఉన్నారన్నమాట. ద 8 tribes inhabiting the regions argued that developmental gaps widened due to లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ లేకపోవడం వల్ల కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ వీక్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని ఏళ్ళు గడిచినా వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటున్నాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అనమాట. అందుకే పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండడానికి సపరేట్ స్టేట్ అడుగుతున్నారు అనమాట. ఓకే, సో దీన్నే వాళ్ళు ఎలా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సపరేట్ స్టేట్ ఇవ్వకుండా వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేసినట్టు ఒక పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ని వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ క్రియేట్ చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ యూనియన్ ఉంది కదా, దానికి ఎలాంటి పవర్స్ ఉన్నాయో చూద్దాము. ఇట్ గ్రాంట్స్ సెమీ అటోనామస్ గవర్నెన్స్ టు 6 ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నాగాలాండ్ అనమాట. ఓకే, సో అలౌవింగ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ టు ఫంక్షన్ విత్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ద స్టేట్ క్యాపిటల్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఇండిపెండెన్స్ ఉంటుందన్నమాట. స్టేట్ క్యాపిటల్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. సో వీళ్ళకి ఎక్కువ ఇండిపెండెన్స్ ఉంటాయన్నమాట. డిస్ట్రిక్ట్స్ కవర్డ్ ఏంటంటే మనకి ఈస్టర్న్ సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి అన్నమాట. దట్ ఈస్ లైక్ మాన్, తుసాంగ్, లాంగంగ్, కిప్రాయ్, నోక్లాక్, ఇలా మనకి ఈస్టర్న్ సైడ్ ఉన్న నాగాలాండ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. అలాగే మనకి ఒక మినీ సెక్రటేరియట్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఒక సీనియర్ ఆఫీసర్స్ ఉండడం వల్ల వీళ్ళ సమస్యల్ని వెంటనే వినడానికి ఎవరో ఒకరు ఉంటారు. దానివల్ల ఏంటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి అవుతుందన్నమాట. ఓకే, సో ద అథారిటీ విల్ ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఓవర్ 46 సబ్జెక్ట్స్. అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్గా టైం డిలే లేకుండా కొన్ని లెజిస్లేటివ్ రిలేటెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్ డైమెన్షన్స్లో పవర్స్ ఇచ్చారన్నమాట. అవి కూడా 46 సబ్జెక్ట్స్లో. ఓకే, సో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ముఖ్యంగా ల్యాండ్ యూజ్ అండ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్ ప్లానింగ్. సో వీళ్ళు చెప్పారు కదా కనెక్టివిటీ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా డిస్క్రిమినేటెడ్గా ఫీల్ అవుతున్నారు, డెవలప్మెంట్ రావట్లేదని. సో వాళ్ళు అడిగిన వాటినే వాళ్ళకి వీటి మీద ఎక్కువ పవర్స్, వీళ్ళ నిర్ణయం త్వరగా తీసుకొని అండ్ వీళ్ళకంటూ కస్టమైజ్ చేసుకుంటూ డెవలప్మెంట్ అవ్వడానికి వీలయ్యేటట్టు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పవర్స్ ఇచ్చారన్నమాట. డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బి అండ్ అలాగే మనకి ఫండింగ్ కూడా ఉండే మార్గాన్ని కూడా చూసారన్నమాట. పాపులేషన్ అండ్ జాగ్రఫికల్ ఏరియా బట్టి ఫండింగ్ వస్తుందని చెప్పారు. సో ఇలాగే FNTA అగ్రిమెంట్ డస్ నాట్ ఆల్టర్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371 దీని ప్రకారం ఏంటంటే కొన్ని స్టేట్స్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఎందుకంటే అక్కడ ట్రైబల్ అండ్ వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట. సో అలాగే నాగాలాండ్కి ఏంటంటే ఆర్టికల్ 371A ప్రకారం దానికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ రావడం వల్ల దీనికి ఇక్కడ నుంచి వస్తున్న స్పెషల్ ప్రొవిజన్స్ లైక్ రాకుండా ఉండకపోవన్నమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన బాడీ కూడా దీనికి వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అంటే ఇది వచ్చినందువల్ల ఆల్రెడీ ఉన్న ప్రొటెక్షన్ పోతుందా అంటే పోతుందన్నమాట. ఓకే, సో does not alter Article 371A of the Constitution, thereby preserving Naga customary laws, traditional institutions and social practices. But ఓకే, సో ప్రసాద్ స్కీమ్ ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ అనౌన్స్ ప్లాన్స్ టు ఎన్హాన్స్ పిలిగ్రమైజ్ టూరిజం ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండర్ ప్రసాద్ స్కీమ్. సో ఈ ప్రసాద్ స్కీమ్ ఏంటంటే ముఖ్యంగా టూరిజం సెక్టర్ని డెవలప్ చేయడానికి వచ్చిన స్కీమ్ మాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి లైక్ కొన్ని ఇనిషియేటివ్స్ చేస్తుంది, అందుకే న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా గవర్నెన్స్ డైమెన్షన్లో స్కీమ్స్ గురించి అడుగుతారు కదా, సో అందుకే మనం ఎగ్జామ్ డైమెన్షన్లో దీని గురించి వివరాలు తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రసాద్ అంటే ఏంటో చూద్దాం. పిలిగ్రమేజ్ రెన్యువేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ మాట. ఓకే, సో దీని ఫుల్ ఫామ్ ఏంటి? పిలిగ్రమేజ్ రెన్యువేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ మాట. సో ఇది ఒక సెంటర్ సెక్టర్ స్కీమ్. ఎప్పుడు చెప్తాను కదా, సెంటర్ సెక్టర్ అంటే మొత్తం ఫండింగ్ మనకి సెంటర్ నుంచే వస్తుంది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2014 to 2017 ఈ టైం పీరియడ్లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేసింది అన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ పిలిగ్రమైజ్ సైట్స్ అక్రాస్ ఇండియా అండ్ ఎన్రిచర్ రిలీజియస్ టూరిజం ఎక్స్పీరియన్స్. సో ఇదేంటంటే ముఖ్యంగా మన కల్చర్కి సంబంధించి, అది కూడా రిలీజియస్ కల్చర్కి సంబంధించి మనకున్న ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి కదా, రిలీజియస్ టూరిస్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేయాలనుకుంటుంది. ముఖ్యంగా మనకి పిలిగ్రమైజ్ అన్నది ఇండియన్ కల్చర్లో కామన్ మాట. అది ఏ రిలీజన్ అయినా, అది హిందూయిజం అయినా, జైనిజం అయినా, బుద్ధిజం అయినా, ఇస్లాం అయినా, మనకి పిలిగ్రమైజ్
పిలిగ్రమైజ్ అన్నది కామన్ కల్చర్ కదా, సో వాటిని మనం లైక్ టెంపుల్స్ని ఆ పర్టికులర్ రిలీజియస్ ఇంపార్టెంట్ సైట్స్ని ఐడెంటిఫై చేసి మనం వాటిని బాగా డెవలప్ చేయడం వల్ల మనకి టూరిజం సెక్టర్, ముఖ్యంగా రిలీజియస్ టూరిజం సెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. అందులో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అవి ఏంటి, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, శానిటేషన్ అండ్ యూటిలిటీస్. అంటే సంథింగ్ లైక్ మనకి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా కనెక్టివిటీస్ ఇంక్రీజ్ చేయడం, అలాగే మనకి శానిటేషన్ ఫెసిలిటీస్ అండ్ అలాగే హోటల్స్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే పిలిగ్రమేజ్ యాక్టివిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఎన్హాన్స్ బోత్ రెసిడెన్షియల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద టూరిస్ట్ అన్నమాట. ఓకే, అలాగే ఢిల్లీ మీరట్ RRTS కారిడార్ బట్. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు మనకి ఫస్ట్ నమో భారత్, ఈ నమో భారత్ ఏంటి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అన్నమాట. మనకి వందే భారత్ ఉంది కదా, సో వందే భారత్ ఏంటి, మనకి ఎక్కువ డిస్టెన్స్, దూరంగా ఉన్న డిస్టెన్స్ అంటే అబౌట్ 200 కిలోమీటర్స్ దూరంగా ఉండవు, మినిమం 200 to అరౌండ్ 800+ డిస్టెన్స్లో ఉన్న సిటీస్ని కలపడానికి మనకి హై స్పీడ్ ట్రైన్స్ని వేశారు కదా, దట్ ఈస్ ద వందే భారత్. అలాగే మనకి రీజనల్ ట్రాన్సిట్ అంటే అరౌండ్ 50 కిలోమీటర్స్ to 150 కిలోమీటర్స్ డైలీ మనం ట్రాన్సిట్ చేసే డిస్టెన్స్లు ఏమైనా ఉన్నాయనుకోండి దగ్గర ప్రాంతాల్లో రీజనల్గా. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి రోజు గచ్చిబౌలి ఆ ఏరియాకి, సో ఇలా మనకి ఇలా ట్రాన్సిట్కి హెల్ప్ అయ్యడానికి వచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. దాన్నే సింపుల్గా నమో భారత్ అంటారు. అది ఫస్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫస్ట్ ట్రైన్ని మన ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడ అంటే ఏ లైన్లో రన్ అవుతుందంటే 82 కిలోమీటర్ ఢిల్లీ అండ్ మీరట్ మాట. సో ఈ పర్టికులర్ లేన్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు, దట్ ఈస్ ఢిల్లీ నుంచి మీరట్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అది 82 కిలోమీటర్ లేన్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రీజనల్ రైల్ కనెక్టింగ్ కీ అర్బన్ నోడ్స్ అక్రాస్ ద నేషనల్ క్యాపిటల్ రీజన్ వయా హై స్పీడ్ రైల్ కారిడోర్స్ అనమాట. ఓకే, సో ఎంత స్పీడ్ని సపోర్ట్ చేస్తాయంటే అప్ టు 100 km/h అనమాట. అండ్ అలాగే మనకి ఈ పర్టికులర్ ఢిల్లీ నుంచి మీరట్కి మనం ఎన్ని కిలోమీటర్స్ కనెక్ట్ చేస్తుందంటే 82 కిలోమీటర్స్ కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇట్స్ అ రైల్ బేస్డ్ హై స్పీడ్ హై ఫ్రీక్వెన్సీ అండ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో అండ్ అలాగే దీనికి డిజైన్ స్పీడ్ అన్నది మనకి 180 km/h ఇచ్చారు మనకి వందే భారత్ లాగే, కానీ యావరేజ్ స్పీడ్ అన్నది మినిమం ఎప్పుడైనా మెయింటైన్ అయ్యేది 100 అన్నమాట. ఓకే, సో నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అన్నదాన్ని ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని వర్కింగ్ చూసుకోవడానికి. నమో భారత్ విల్ ప్రొవైడ్ సేఫ్, ఫాస్ట్ అండ్ కంఫర్టబుల్ రీజనల్ కమ్యూట్ అండ్ ఎంకరేజ్ మోర్ పీపుల్ టు షిఫ్ట్ public transport by way of seamless integration among public transport system in the region. సో మనకి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా స్పీడ్స్ పెంచుతూ, సేఫ్టీ పెంచుతూ, అలాగే మనకి ఏంటంటే తక్కువ ఫేర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మనకి వివిధ రకాలుగా ఇంటిగ్రేట్ చేయడానికి చూస్తున్నారు. అందులో ఒక మెషరే ఈ నమో భారత్ అనమాట. ఓకే, నెక్స్ట్ బయోఫార్మా శక్తి. సో నెక్స్ట్ ఆర్టికల్ బయోఫార్మా శక్తి, ఇదేంటో చూద్దాం. India announced a massive investment of 10,000 crore in the Union Budget 2027 for the biotechnology sector. So biotechnology sector గురించి యూనియన్ బడ్జెట్లో 10,000 crore అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించే మనకి ఈ పర్టికులర్ స్కీమ్, ముఖ్యంగా ఈ 10,000 క్రోర్ని దేనికి ఉపయోగించాలి అంటే మనకి బయోఫార్మా శక్తి అని చెప్పి ఇనిషియేటివ్కి ఉపయోగించమంటున్నారు అన్నమాట. ఇందులో ఏంటంటే దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటే బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్ ప్రొటెక్షన్స్ అన్నమాట. ఈ బయోలాజిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా మెడిసిన్ని బయోలాజికల్ ఎంటిటీ నుంచి తయారు చేస్తే దాన్ని బయోలాజిక్స్ అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇన్సులిన్ ఉంది. ఇన్సులిన్ మనకి ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేస్తారంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి బ్యాక్టీరియా హెల్ప్తో తయారు చేస్తారు అన్నమాట. ఓకే, సో దీన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ ద బయోలాజిక్స్ అంటారు. ఇప్పుడు బయోసిమిలర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మెథడ్ని కనుక్కొని ఒక కంపెనీ తయారు చేస్తుంది, దానికి పేటెంట్ తీసుకుంటారు. అంటే పేటెంట్ అంటే కొన్నేళ్ల వరకు వాళ్ళు పడిన కష్టానికి ఏంటంటే వాళ్ళే ఆ మెడిసిన్ని అమ్మాలన్నమాట. సో వీళ్ళు ఏ కంపెనీ కాల్డ్ ఏ పేటెంట్ తీసుకుంది అనుకోండి, ఆ పేటెంట్ అయినంత వరకు వీళ్ళే ఈ ప్రొడక్ట్ని మార్కెట్లోకి అమ్ముకోవడానికి అర్హులన్నమాట. సో ఈ పేటెంట్ అయిపోయిన తర్వాత ఇలాంటి మెడిసినే మనకి అంటే ఇలాంటి ఎఫికసీ ఇచ్చే మెడిసిన్ అంటే ఇలాంటి గుణం ఇచ్చే మెడిసిన్ని దీనిలాగే ఇంకొకటి తయారు చేస్తారన్నమాట.
దాన్ని బయోసిమిలర్ అంటారు అన్నమాట. సో బయోలాజిక్స్ అంటే ఏంటి, ముఖ్యంగా మనకి హ్యూమన్ మెడిసిన్ని ఏదైనా బయోలాజికల్ ఎంటిటీ ప్రాసెస్ నుంచి మనం డిరైవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అస్ బయోలాజిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ మెడిసిన్ మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తామంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి బ్యాక్టీరియాతో మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం అన్నమాట. సో అప్పుడు అది బయోలాజిక్స్ అంటారు. అండ్ అలాగే బయోసిమిలర్స్ అంటే మనకి ఏదైనా కంపెనీ, ఇప్పుడు ఏ కంపెనీ మన ఈ బయోలాజిక్స్ తయారు చేసిందో అది పేటెంట్ తీసుకొని కొన్ని రోజులు అదే ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి చూస్తుందన్నమాట. సో దీని పేటెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక కంపెనీ ఏదైనా సో ఇక్కడ ఇలాంటి ఎఫికసీ ఇచ్చేటట్టే ఇంకొక రూపంలో ఈ మెడిసిన్ని తయారు చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో. సో దాన్ని మనం బయోసిమిలర్స్ అంటారు. సో ఇక్కడ ఈ బయోఫార్మా శక్తి, దీన్ని బట్టి మనం బయోలాజిక్స్ని అండ్ బయోసిమిలర్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి చూస్తున్న ఇనిషియేటివే ఈ బయోఫార్మా శక్తి అన్నమాట. ఓకే, సో ఇంకా వివరాల్లోకి వెళ్దాం. The initiative aligns with the aim of transforming India into a leading global pharma industry and capturing 5% of the global biopharmaceutical market share. So మనకి ఒక హైయర్ ఎయిమ్ ఉంది. ఏంటది? ఇండియా ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీలో లీడింగ్ అవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా ఏమేంటి, 5% ఆఫ్ గ్లోబల్ మార్కెట్ ఫార్మాక్యూటికల్స్లో, బయోఫార్మాక్యూటికల్స్లో మనం 5% షేర్ని మనం గ్లోబల్ మార్కెట్లో తెచ్చుకోవాలనుకుంటున్నాం అన్నమాట. అది రీజన్. సో నేషనల్ బయోఫార్మా మిషన్ అండ్ అదర్ స్కీమ్స్ లాంచ్డ్ ఓవర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ గోల్ అన్నమాట. Okay, so the initiative is designed to support domestic development and manufacturing of high value biopharmaceutical products and medicines, reduce import dependence, enhance India's competitiveness in global బయోలాజిక్స్ సప్లై చైన్. సో ముఖ్యంగా మనకి ఈ ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేయడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అంతా డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ఓకే, బయోఫార్మా ఇన్వాల్వ్స్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద థెరపీస్ త్రూ బయోలాజికల్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ హ్యూమన్ సెల్స్, ఫంగై ఆర్ మైక్రోబ్స్. చెప్పాను కదా. సో బయోఫార్మా అంటే మనం ఫార్మాక్యూటికల్స్ని బయోలాజికల్ ఎంటిటీస్ దగ్గర నుంచి, అంటే హ్యూమన్ సెల్స్ అయినా, ఫంగై అయినా, మైక్రోబ్స్ దగ్గర నుంచి అయినా మనం డిరైవ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోఫార్మా మాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోఫార్మాక్యూటికల్స్ ఇంక్లూడ్ వ్యాక్సిన్స్, యాంటీబాడీ ట్రీట్మెంట్స్, జీన్ థెరపీ, సెల్ ఇంప్లాంట్స్, మోడర్న్ ఇన్సులిన్ అండ్ రికాంబినెంట్ ప్రోటీన్ డ్రగ్స్ మాట. ఓకే, ప్రహార్. సో ఇది కూడా మనకి నెక్స్ట్ టాపిక్. The Ministry of Home Affairs unveiled India's inaugural national counter-terrorism policy and strategy titled Prahar. సో ఇదేంటంటే ఇది ఒక పాలసీ మాట. దేని గురించి పాలసీ అంటే మన టెర్రరిజంని హ్యాండిల్ చేసే స్ట్రాటజీయే ఆర్ పాలసీయే ఈ ప్రహార్ మాట. ఓకే, సో ఈ ప్రహార్లో ఏంటంటే మనం ఎలా టెర్రరిజంని హ్యాండిల్ చేస్తామో దాని గురించి ప్రిన్సిపల్స్ ఇచ్చారన్నమాట. సో ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్డ్ అప్రోచ్ విచ్ ఇన్ఫార్మ్స్ ద ఇండియన్ పాలసీ ఆఫ్ జీరో టాలరెన్స్ అగైన్స్ టెర్రరిజం. సో మన ఈ ప్రహార్ ఏమేంటి, ఫైనల్గా జీరో టాలరెన్స్ టు టెర్రరిజం. సో ప్రతి వర్డ్కి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంది మాట. ఓకే, సో ఇదేంటంటే కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ మాట ఆఫ్ ఇండియా మాట. ఓకే, అలాగే మనకి యాక్ట్ ఈస్ట్ ఇలా ఉంటాయి కదా, అలా మనకి టెర్రరిజంకి మనకి దిస్ ఇస్ ద పాలసీ. సో పి అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రర్ అటాక్స్ టు ప్రొటెక్ట్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇంట్రెస్ట్ మాట. ఆర్ అంటే రెస్పాన్సెస్ విచ్ ఆర్ షిఫ్ట్ అండ్ ప్రపోర్షనేట్ టు ద థ్రెట్ ప్రపోజ్డ్. అంటే మన రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా మనకి ఆ థ్రెట్ ఇచ్చిన తీవ్రత బట్టి మన రెస్పాన్స్ తీవ్రత కూడా ఉంటుంది. ఓకే, అండ్ అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్ ఫర్ అచీవింగ్ సినర్జీ ఇన్ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ మాట. అంటే మన కెపాసిటీస్ అన్ని రకంగా మనం ఇంక్రీజ్ చేసుకోవడం అన్నమాట. ఓకే, దెన్ అలాగే హెచ్ అంటే హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా బేస్డ్ ప్రాసెస్ ఫర్ మిటిగేషన్ ఆఫ్ థ్రెట్స్ మాట. సో మనం థ్రెట్స్ని తగ్గించుకోవడానికి ఎలాంటి అప్రోచ్ వాడతాము అంటే హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా, ఈ రెండు అప్లై చేసే మనం ఏ థ్రెట్నైనా డీల్ చేస్తాం అన్నమాట. అంటే మనకు థ్రెట్ ఉందని చెప్పి ఎలా పడితే అలా బిహేవ్ చేయం. అక్కడ కూడా మనం దేనికి విలువిస్తాం, హ్యూమన్ రైట్స్కి అండ్ రూల్ ఆఫ్ లా అన్నమాట. ఓకే, అండ్ అలాగే అటెన్యూయేటింగ్ ద కండిషన్స్ ఎనేబులింగ్ టెర్రరిజం ఇంక్లూడింగ్ రాడికలైజేషన్. అంటే మనకి టెర్రరిజంకి ఉండే కండిషన్స్ ఏమైనా ఉంటాయో వాటిని మనం తగ్గించుకుంటూ పోవాలన్నమాట. సో అలైనింగ్ అండ్ షేపింగ్ ద వీక్నింగ్ చేయాలని, అలైనింగ్ అండ్ షేపింగ్ ద ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ టు కౌంటర్ టెర్రరిజం. సో మన లోపలే కాదు, కంట్రీ లోపలే కాదు, ఈవెన్ టెర్రరిజం కోసం మనం బయట నుంచి కూడా వర్క్ చేయాలి. అండ్ అలాగే మన బయట కంట్రీస్తో ఇలాంటి టెర్రరిజం యాక్టివిటీస్ గురించి కొలాబరేట్ అవుతూ వర్క్ కూడా చేయాలన్నమాట. సో రికవరీ అండ్ రెసిలియన్స్ త్రూ హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్. సో ఒకవేళ అనుకోకుండా మనం ఇంత ప్లాన్ చేసుకున్న ఏదైనా
పొరపాటు అయితే అప్పుడు మనం రికవరీ కూడా మనం మొత్తం హోల్ ఆఫ్ సొసైటీ అంటే ఒక సిస్టమ్ ఒక పర్టికులర్ సెగ్మెంట్ని ఎవరినైనా టార్గెట్ చేస్తున్నట్టు కాదు. సో సొసైటీ మొత్తం యాజ్ అ హోల్గా మనం దాని నుంచి తేరుకోవాలన్నమాట. సో దీన్నే ప్రహార్ స్ట్రాటజీ అంటారు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే దేని గురించి ప్రహార్ స్ట్రాటజీ అంటే కౌంటర్ టెర్రరిజం గురించి ఇండియా యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఈ ప్రహార్ స్ట్రాటజీ. దీని ఏమేంటంటే జీరో టాలరెన్స్ అగేన్స్ట్ టెర్రరిజం అన్నమాట. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్కమ్ ద ప్రోగ్రెస్ బీన్ మేడ్ ఆన్ ఇండియాస్ రిక్వెస్ట్ ఫర్ ఫ్యూయల్ మెంబర్షిప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మనకి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండియా మనకి ఫుల్ మెంబర్షిప్ కావాలని చెప్పి మనకి ఎప్పటి నుంచో అడుగుతుందన్నమాట. ఇండియా వెళ్ళి అడుగుతుంది. సో దాని మీద మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయింది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా ఐఆర్ డైమెన్షన్లో ఈ టాపిక్ వస్తుందన్నమాట. సో ముఖ్యంగా దానివల్ల మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇదేంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇండియా పొజిషన్ ఏంటి, ఇవన్నీ అన్నమాట. ఓకే, సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1974. ఓకే, సో దీని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇలా మనకి డెవలప్డ్ నేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వెస్టర్న్ యూరోప్ అండ్ యుఎస్ఏ ఈ పర్టికులర్ దేశాలన్నీ డెవలప్డ్ నేషన్స్ అన్నీ మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది అసలు ఎందుకు క్రియేట్ చేశారు? ఇది క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఫ్లక్చువేషన్ వస్తుంది కదా. సో అలాంటి ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడానికి కలెక్టివ్గా తీసుకున్న ఒక పర్టికులర్ నిర్ణయం అన్నమాట. ఓకే, సో మ్యాండేట్ ఏంటి? సో మ్యాండేట్ ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ ఆయిల్ సప్లైస్ వర్ కెప్ట్ స్టేబుల్ అండ్ పొటెన్షియల్ డిస్రప్షన్స్ ఇన్ ఫ్యూచర్ వర్ యాంటిసిపేటెడ్ అండ్ ప్రివెంటెడ్ త్రూ టైమ్లీ యాక్షన్. సో ఎందుకంటే ఆయిల్ సప్లైస్ అన్నది అంటే అవి ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అన్నది, డెవలప్డ్ అంటే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. సో వాళ్ళందరికీ రా మెటీరియల్గా ఆయిల్ కావాలి. సో ఆయిల్ లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీస్ అన్నీ రన్ అవ్వమాట. సో ఆయిల్ క్రైసిస్ రాకుండా ఆ ఆయిల్ సప్లై అన్నది కంటిన్యూస్గా ఉండడానికి వీళ్ళందరూ కలిపి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి, సో వీళ్ళు ఏంటంటే మొత్తం ఈ ఆయిల్ రిలేటెడ్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ యాంటిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ప్లాన్ బికి రెడీ అవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇట్ ఆల్సో డిపెండెడ్ ఆన్ ఎలబరేట్ మెకానిజం టు డీల్ విత్ ద ఆయిల్ ఎమర్జెన్సీస్ ఇన్ ఫ్యూచర్, మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ మెంబర్ కంట్రీ టు మెయింటైన్ సర్టన్ మినిమం స్ట్రాటజిక్ స్టాక్స్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఓకే, సో వీళ్ళ డీలింగ్ ఏంటంటే ఇలా ఉన్న ఆయిల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలని, అందులో ఒక మెజర్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకవేళ ఏమైనా అవుతుంది అని చెప్పి ఆయిల్ రిజర్వ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలన్నమాట. ఈవెన్ మనకి ఇండియాలో కూడా ఆయిల్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో ఎక్కడున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మెంబర్స్ ఏంటి? మెంబర్షిప్ ఎవరికి అంటే మనకి ఫస్ట్ ఇది ఓఈసీడీ మెంబర్స్కే ఇచ్చారన్నమాట. ఓకే, లేటర్ దానికి మనకి నాన్ ఓఈసీడీ మెంబర్స్ కూడా ఇచ్చారు, అది 2015 నుంచి. కానీ అసోసియేట్ మెంబర్స్గా వాళ్ళ రోల్ ఇచ్చారన్నమాట. అసోసియేట్ మెంబర్స్ అయితే ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి? సో అసోసియేట్ మెంబర్స్ ఏంటంటే వీళ్ళు పెట్టుకున్న మీటింగ్స్లోని డిస్కషన్లో కూర్చోవచ్చు, కానీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళ రోల్ ఏమి ఉండదు అన్నమాట. ఓకే, డిస్కషన్స్లోని అండ్ అలాగే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫైనల్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఓటింగ్ ఉంటుంది కదా, అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఇండియా బికమ్ అన్ అసోసియేట్ మెంబర్ ఇన్ 2017. దే ఆర్ 13 అసోసియేటెడ్ మెంబర్స్ రైట్ నౌ అన్నమాట. ఓకే, సో రీసెంట్గా మనకి 33 మెంబర్స్ ఉన్నాయి. సో అందులో రీసెంట్గా యాడ్ అయింది కొలంబియా అన్నమాట. సో ఇప్పుడు ఓఈసీడీ మెంబర్స్కి ఫస్ట్ మెంబర్షిప్ ఓపెన్ చేసింది కదా. సో ఓఈసీడీ అంటే ఏంటి? ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బాడీ అన్నమాట. దీని మోటివ్ ఏంటి? బెటర్ పాలసీస్ ఫర్ బెటర్ లైఫ్స్. ముఖ్యంగా దేని గురించి ఫామ్ అయింది? టు ప్రమోట్ ఎకనామిక్ డెవలప్మెంట్, పాలసీ కోఆర్డినేషన్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్ అన్నమాట. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1961లో ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ముందు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్. అదే లేటర్ టైంలో మనకి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్గా తయారైందన్నమాట. సో దీని హెడ్ క్వార్టర్స్ మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. అండ్ దీని మెంబర్స్ ఎవరు? 38 మెంబర్స్. అండ్ మోస్ట్లీ ఈ కంట్రీస్ అన్నీ డెవలప్డ్ కంట్రీసే అయ్యాయి అన్నమాట. అండ్ ఇండియా ఇందులో మెంబర్ అయితే కాదన్నమాట. సో డెవలప్డ్ కంట్రీస్ అంటే మోస్ట్లీ మనకి వెస్టర్న్ యూరోప్ అండ్ యుఎస్ఏ. ఓకే, ఈ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి, మనకి ఆస్ట్రేలియా ఇవన్నీ. నెక్స్ట్ చక్రవర్తి రాజగోపాలాచారి మనకి న్యూస్లో ఉన్నారన్నమాట. ఓకే, సో అందుకే మనకి
ఈ టాపిక్ వచ్చింది. ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్వేల్డ్ అ బస్ట్ ఆఫ్ శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి, ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అట్ రాష్ట్రపతి భవన్. సో రాష్ట్రపతి భవన్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి సి రాజగోపాలాచారి వాళ్ళ ఇమేజ్ని బస్ట్ని ఇనాగ్రేట్ చేశారు. అందుకే మనకి న్యూస్లో ఉంది. మనకి ముఖ్యంగా ఎగ్జామ్ డైమెన్షన్లో హిస్టరీ డైమెన్షన్స్లో పర్సనాలిటీస్ ఇంపార్టెంట్ నేషనల్ పర్సనాలిటీస్ అనే టాపిక్ ఉంటుంది. అందుకే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ మాట. సో ఇక్కడ రాజగోపాలాచారి పర్సనాలిటీ గురించి ముఖ్యంగా అతని కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఎర్లీ లైఫ్ అన్నది మనకి తెలుసుకోవాలి. సో చక్రవర్తి రాజగోపాలాచారి పాపులర్లీ రిఫర్డ్ యాజ్ రాజాజీ was born in 1878 in Tamil Nadu మాట. ఓకే, సో అతని ఎంట్రీ ఇంటూ పబ్లిక్ లైఫ్ అంటే పొలిటికల్ లైఫ్లో యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1917 when he became the chairperson of municipality of Salem in 1917 మాట. ఓకే, సో రోల్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో అతను ముఖ్యంగా మహాత్మా గాంధీతో మీటింగ్ 1919లో అవుతుంది. అప్పటి నుంచి అతనికి ముఖ్యంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో అతని రోల్ అన్నది ప్రామినెంట్ అయిపోతుంది అన్నమాట. హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద యాగిటేషన్ సచ్ as రౌలత్ యాక్ట్ మనకి, అలాగే నాన్ కోఆపరేషన్ యాక్ట్ 1920లో అయింది. అలాగే లేటర్ అయిన వైకం సత్యాగ్రహ, అలాగే సివిల్ డిసోబీడియంట్ యాక్ట్ మూమెంట్ దట్ ఈస్ 1930. ఈ టైం పీరియడ్లో మనకి ఇక్కడ అయిన అన్నిటిలో మనకి గాంధీ లీడ్ చేసిన ప్రతి మూమెంట్లో అతను పార్ట్ అయ్యారు అన్నమాట. ఓకే, అండ్ అతను ఈ ప్రాసెస్లో 5 times జైలుకి వెళ్ళాడు అనమాట. ముఖ్యంగా 1912 అండ్ 1941 ప్రాంతాల్లో. ఓకే, పొలిటికల్ ప్రిజనర్గా. అండ్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్లో రాజాజీ సర్వ్డ్ యాజ్ అ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా టిల్ 1950. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినా మనకి ఫైనల్గా పవర్ అన్నది ట్రాన్స్ఫర్ అయ్యి మనం కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఎలక్షన్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకుని 1950 తర్వాతే. సో అంతవరకు మనకి గవర్నర్ జనరల్ సిస్టంలోనే ఉందన్నమాట. సో లాస్ట్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అంటే రాజాజీ. ఓకే, హీ బ్రీఫ్లీ సర్వ్డ్ యాజ్ అ తమిళనాడు చీఫ్ మినిస్టర్ బిట్వీన్ 1952 అండ్ 1954. సో మనకి ఫస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారన్నమాట. హీ ఫౌండెడ్ ద స్వతంత్రయ పార్టీ ఇన్ 1959 రిప్రజెంటింగ్ క్లాసికల్ లిబరల్ ఎకనామిక్ ఐడియాస్ మాట. సో అతను స్వతంత్ర పార్టీ అని పెట్టారన్నమాట. ఓకే, లిటరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? హిస్ మోస్ట్ పాపులర్ వర్క్ ఇంక్లూడ్ రీటెల్లింగ్ ఆఫ్ మహాభారత అండ్ రామాయణం ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మహాభారత అండ్ రామాయణాన్ని రాశారు. అండ్ రామాయణ చక్రవర్తి తిరుమంగన్ ఇన్ తమిళ్ మాట. ఓకే, అండ్ అలాగే 1954 he was conferred with భారత రత్న ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ పాలిటిక్స్ అండ్ లిటరేచర్. మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటాం కదా భారత రత్న, అది మనకి రాజాజీకి 1954లో వచ్చిందన్నమాట. రహవీర్ స్కీమ్ మాట. ఓకే, సో మనకి ఇది న్యూస్లో ఉంది. ఇది గుడ్ సమానిటేరియన్ అంటే ఏంటి? మనకి యాక్సిడెంట్ ఎవరికైనా అయితే ఆ ఫస్ట్ 1 hour అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కదా, గోల్డెన్ అవర్ అంటారు. సో అలాంటి టైంలో జనరల్గా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనకి హెల్ప్ చేయడానికి అందరికీ ఉన్న కొంతమంది ఎందుకు భయపడతారంటే లీగల్ కేసెస్లో ఇరుక్కుంటామేమో అని చెప్పి. కానీ గుడ్ సమానిటేరియన్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయడం అంటే ఆ 1 hour అన్నది చాలా క్రూషియల్ అన్నమాట. ఎమర్జెన్సీ కేర్ అంటారు, అది దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో మనం హాస్పిటల్కి చేరిస్తే వాళ్ళకి చాలా మంచిది. అలా ఎవరైనా హెల్ప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాళ్ళని గుడ్ సమానిటేరియన్స్ అంటాం అన్నమాట. సో అలా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన స్కీమే ఈ రహవీర్ స్కీమ్ అన్నమాట. సో దీని గురించి మనం ఇంకా వివరాలు తెలుసుకోవాలి. ద స్కీమ్ అలైన్డ్ విత్ ద గుడ్ సమానిటేరియన్ రూల్స్ అండర్ ద మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో మనకి గుడ్ సమానిటేరియన్ రూల్స్ అని చెప్పి మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా యాక్సిడెంట్ విక్టమ్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వెంటనే క్రూషియల్ హెల్ప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఎవరైనా హెల్ప్ చేస్తున్న వాళ్ళని తర్వాత మనకు వస్తున్న లీగల్ ఇష్యూస్ వల్ల హరాస్ అవ్వకుండా వాళ్ళు ఆ నేచర్ని మార్చుకోకుండా ఉండడానికి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రూల్ మాట. ఇట్ provides legal protection and financial incentives to encourage promote humanitarian action మాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిహేవియర్ని ఎంకరేజ్ చేయడానికి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇన్సెంటివ్స్ కూడా అంటే ఒక కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ స్కీమ్ ప్రకారం. సో ఫీచర్స్ ఏంటి? సిటిజన్స్ హూ హెల్ప్ సీరియస్లీ ఇంజర్డ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ విత్ ఇన్ గోల్డెన్ అవర్ విల్ రిసీవ్ 25,000 క్యాష్ అవార్డ్స్ అన్నది వాళ్ళకి వస్తాయన్నమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ విల్ ఇవాల్యుయేట్ కేసెస్ అండ్ ద రివార్డ్ విల్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషరీస్ బ్యాంక్ అకౌంట్ మాట. అలాగే అడిషనలీ 10 outstanding రహవీర్స్ annually will receive 1 lakh and a certificate మాట. ఓకే, సో ఇవి
ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఇట్ ఎయిమ్స్ టు ఓవర్కమ్ సిటిజన్స్ హెజిటేషన్ టు అసిస్ట్ యాక్సిడెంట్ విక్టమ్స్ డ్యూ టు లీగల్ ఆర్ ప్రొసీజరల్ ఫియర్స్. సో మనకి వాళ్ళకి విక్టమ్స్కి హెల్ప్ చేయాలి, యాక్సిడెంట్ విక్టమ్స్కి హెల్ప్ చేయాలని ఉన్న తర్వాత వచ్చే ఇబ్బందుల వల్ల కొంతమంది వెనకడగేస్తారు అన్నమాట. సో అది పోగొట్టడానికి ఎంకరేజింగ్ ఇవ్వడానికి వాళ్ళ నేచర్ని అలాంటి గుణాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఇన్సెంటివ్ స్కీమే ఈ రహవీర్ అన్నమాట. PM Suryagar scheme మాట. సో ఇది న్యూస్లో ఎందుకుందో చూద్దాం. రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ప్రైజ్ 30 lakh households adopting rooftop solar under PM Suryagar scheme marking a key clean energy milestone. సో మనకేంటంటే ముఖ్యంగా PM Suryagar స్కీమ్ ఏంటంటే మనకి రూఫ్ టాప్ రెసిడెన్షియల్ హోమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి రూఫ్ టాప్ అంటే వాళ్ళ మేడల మీద వాళ్ళు ఏంటంటే సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు మాట. సో ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాడుకోవచ్చు, ఎక్సెస్ ఉంటే మనకి నార్మల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కూడా ఇవ్వచ్చు మాట. ఇది ఈ స్కీమ్ ద్వారా మనం అచీవ్ చేయాలనుకుంటాం మాట. సో ఇక్కడ ఏంటంటే 30 lakh హౌస్ హోల్డ్స్ దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు అనమాట. ఇది చాలా గుడ్ సైన్ మాట. దాని గురించి ప్రైమ్ మినిస్టర్ దీన్ని పొగిడారు. ఓకే, సో గుజరాత్ ఈ ఇనిషియేటివ్లో ఏ పర్టికులర్ స్టేట్ లీడ్ అవుతుందంటే గుజరాత్ లీడ్ చేస్తుంది, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్ మాట. ఓకే, సో మనం ఈ స్కీమ్ గురించి మిగతా వివరాలు కూడా చూద్దాం. సో PM Suryagar Muft Bijli Yojana అన్నమాట. ముఫ్త్ బిజ్లీ యోజన. ఓకే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ PM Suryagar యోజన ఇన్ 2024. ఓకే, అలాగే దీని ఎయిమ్ ఏంటి టు అచీవ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ 1 crore హౌస్ హోల్డ్స్. మొత్తం దీని టార్గెట్ ఏంటి 1 crore హౌస్ హోల్డ్స్లో మనకి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని పెట్టాలి బై ద 2026 to 27 అన్నమాట. ఓకే, విత్ అన్ అవుట్లే ఆఫ్ రూపీస్ 75,021 crore. ఓకే, సో మనకి ఇది 30 lakh వెళ్ళేయమాట. ఓకే, సో ద స్కీమ్ allows eligible house loans to install solar panels via national portal promoting affordable clean energy. సో ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అంటే ఎవరంటే ముఖ్యంగా వాళ్ళకి ఓన్ హౌస్ ఉండాలి అండ్ ఇంకెందులోని వాళ్ళు సబ్సిడీ అంటే ఇంకేదైనా ఇలాంటి స్కీమ్లో ఎక్కడ వాళ్ళు సబ్సిడీ హోల్డర్ అయ్యి ఉండకూడదు అన్నమాట. అండ్ అలాగే రూఫ్ ఉండాలి వాళ్ళకి. ఓకే, ఇలా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అండ్ ఇది ముఖ్యంగా రెసిడెన్షియల్ హోమ్స్కే, అంటే మనకి కమర్షియల్ ఎంటిటీస్కి, పబ్లిక్ ఆఫీసెస్కి ఈ స్కీమ్ వర్తించదు అన్నమాట. ఓకే, ద స్కీమ్ ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ కోలాటరల్ ఫ్రీ లోన్స్ అప్ టు 2 lakhs at a 6.75% subsidized interest rate through 12 public sector banks have further accelerated adoption. ఇక్కడ ఏంటంటే ఇది ఇనీషియల్ కాస్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి 2 lakhs వరకు మనకి కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తారు, అంటే ఏ కైండ్ ఆఫ్ హామీ లేకుండా లోన్స్ ఇస్తారు. అండ్ అది కూడా ఇంట్రెస్ట్ రేట్లు కూడా తక్కువ ఉందన్నమాట, 6.75%. అందులో కొన్ని 12 బ్యాంక్స్ గ్యారంటీగా ఈ స్కీమ్ని సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇంకా పెనిట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. సో ఫ్రీ HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫర్ అడోలసెంట్ గర్ల్స్ అన్నమాట. సో ఇంకొక వ్యాక్సిన్ ఉంది. సో ఈ డ్రైవ్ ఇది ఫ్రీగా మనకి ఇస్తున్నారు అనమాట, అందుకే ఇది న్యూస్లో ఉంది. ద యూనియన్ గవర్నమెంట్ ఇస్ సెట్ టు లాంచ్ అ నేషనల్ వైడ్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ అగేన్స్ట్ ద హ్యూమన్ పాపిలోమా వైరస్ టార్గెటింగ్ గర్ల్స్ ఏజ్ 14 years, మార్కింగ్ అ మేజర్ ప్రివెంటివ్ స్టెప్ అగేన్స్ట్ సర్వికల్ క్యాన్సర్. సో మనకి ఉమెన్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వికల్ క్యాన్సర్ అన్నమాట. సో ఇది తగ్గించడానికి మనకి వ్యాక్సిన్ అన్నది ప్రివెంటివ్ మెడిసిన్ అన్నమాట. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే మనకి ఆ డిసీజ్ రాకుండా ఉండే ముందే మనకి ఆ మెడిసిన్ ఇస్తే ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో డ్రాప్స్, ఈ పోలియో డ్రాప్స్ అన్నవి తర్వాత మనకి ఆ పోలియో రాకుండా ముందే చిన్న వయసులోనే ఇస్తారు అనమాట డోసేజ్ల్లో. సో దానివల్ల ఏంటంటే పోలియో తర్వాత రాకుండా మనం కాపాడుకోవచ్చు, దాన్నే ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం. క్యూరేటివ్ మెడిసిన్ ఏంటంటే ఆ డిసీజ్ వచ్చినప్పుడు తగ్గడానికి వేసుకునేది క్యూరేటివ్ మెడిసిన్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యాక్సిన్ గురించి అండ్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. అబౌట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ మాట. సో ఇది మనకి ఎలా వస్తుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక వైరల్ డిసీజ్. ఇది ఎక్కడ వల్ల వస్తుందంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుందన్నమాట. మోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అసిమ్టమాటిక్ అండ్ సెల్ఫ్ లిమిటింగ్. సో ఒకవేళ వచ్చినా మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే సిమ్టమ్స్ కనిపించవు, అండ్ మోస్ట్లీ ఇదేంటంటే ఎవరికి వచ్చిందో వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, అండ్ హెచ్పివి ఈజ్ అ DNA వైరస్ ఫ్రమ్ ద పాపిలోమా వైరోడే ఫ్యామిలీ అన్నమాట. ఓకే, సో దీని జెనెటిక్ మెటీరియల్ ఏంటి DNA ఉంటుంది. డిసీజెస్ కాస్డ్ బై HPV. సో డిసీజెస్ ఏంటి మనకి సర్వికల్ క్యాన్సర్ ఓవర్ 95% ఆఫ్ ద కేసెస్ లింక్ టు HPV. దీనిలో మనకి చాలా వేరియంట్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ వేరియేషన్ మనకి సర్వికల్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్స్ వస్తాయి. లైక్
యానల్, వెజినల్ అంటే యూటరస్కి సంబంధించినవి, ఉల్వులర్, పెనైల్ అండ్ ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. లేకపోతే నాన్ క్యాన్సర్ డిసీజ్ ఇంకేమైనా రావచ్చు, లైక్ జెనిటల్ వ్రాట్స్ ఇలాంటివి కూడా రావచ్చు అన్నమాట. సో హై రిస్క్ అండ్ లో రిస్క్ టైప్స్ ఉంటాయి. హెచ్పివి టైప్ 16 and 18 అన్నవి మనకి హై రిస్క్ అన్నమాట. దీనివల్ల క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. మెజారిటీ వీటి వల్లే మనకి క్యాన్సర్స్ వస్తాయి. దట్ ఈస్ సర్వికల్ క్యాన్సర్స్ ఇండియాలో వచ్చేవి ఈ వేరియంట్స్ వల్లే. అండ్ లో రిస్క్ టైప్ అంటే జెనిటల్ వ్రాట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే 6 and 11 variant మాట. ఓకే, హెచ్పివి వ్యాక్సినేషన్ ఇట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద మోస్ట్ డేంజరస్ హెచ్పివి టైప్స్, మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ గర్ల్స్ బిఫోర్ సెక్షువల్ డెబ్యూ. సో ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలంటే సెక్షువల్గా యాక్టివ్గా లేనప్పుడు, ఈ ఏజ్ ముందే వేసుకోవాలన్నమాట. అందుకే మనకి 9 to 14 years పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వికల్ క్యాన్సర్ ఈజ్ అ క్యాన్సర్ దట్ స్టార్ట్స్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ద సర్విక్స్. సో సర్విక్స్ అన్నది మనకి ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో ఒకటి మాట. ఓకే, సో సర్విక్స్ ఈజ్ ద లోవర్ నారో ఎండ్ ఆఫ్ ద యూటరస్. సో ద సర్విక్స్ కనెక్ట్స్ ద యూటరస్ నుంచి మనకి వెజీనా, ఈ రెండింటిని కనెక్ట్ చేసే పార్టే మనకి ఈ సర్విక్స్ అంటారు. సర్వికల్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అమాంగ్ ఇండియన్స్. Indian reports about 80,000 new cases annually. సో ఫస్ట్ ఇంపాక్ట్ చేసే క్యాన్సర్ ఏంటి ఉమెన్కి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కేరళ టు బి నేమ్ కేరళ. సో ఇది న్యూస్లో ఉంది. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు రీనేమ్ కేరళ యాజ్ కేరళ. సో మనకి కేరళకి ఏంటంటే నేమ్ కేరళంగా మార్చమని మనకి ఆ స్టేట్ గవర్నమెంట్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది అండ్ యూనియన్ క్యాబినెట్ అది అప్రూవ్ చేసింది అన్నమాట. సో అసలు కేరళ స్టేట్ ఎలా ఫామ్ అయిందో దాని హిస్టరీ కొంచెం తెలుసుకుందాం. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మలయాళం స్పీకింగ్ పీపుల్ అన్నది ఎప్పుడు మనకి హిస్టరీ చూస్తే ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి ఉండలేదు అన్నమాట. ఓకే, మోస్ట్లీ ప్రిన్స్లీ స్టేట్స్, ఏ స్టేట్స్లో ముఖ్యంగా మలయాళీస్ ఉన్నారంటే మెజారిటీ మల్బార్ ఏరియా. ఓకే, అండ్ అలాగే మనకి ప్రిన్స్లీ స్టేట్ అయిన ట్రావెన్కోర్ అండ్ కొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నారు. ఎప్పుడు ఒక పర్టికులర్ కింగ్డమ్లో అలా లేరన్నమాట. సో ఇన్ 1920s ద అఖియా కేరళ మూమెంట్, దట్ ఈస్ యూనిఫైడ్ కేరళ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే మలయాళం మాట్లాడిన అందరికీ మాకు ఒక స్టేట్ పెట్టండి అని చెప్పి. సో ఆన్ 1st July 1949 ట్రావెన్కోర్ అండ్ కొచ్చి మర్జ్ టు ఫార్మ్ అ ట్రావెన్కోర్ కొచ్చిన్ స్టేట్ మాట. సో దాని తర్వాత మనకి ట్రావెన్కోర్ అండ్ కొచ్చి రెండు కలిపి ఒక స్టేట్గా మారాయన్నమాట. ఓకే, సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఉంది కదా మనకి, అది ఫజిల్ అలీ చైర్మన్ అయిన కమిటీ ఇట్ ప్రపోజ్ ద క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ కేరళ స్టేట్ని ప్రపోజ్ చేసింది అనమాట. ద స్టేట్ ఆఫ్ కేరళ వాజ్ ఫార్మ్ క్రియేటెడ్ ఆన్ 1st November 1956. సో మనకి ఇప్పుడు తెలిసిన కేరళ మనకి ముఖ్యంగా ఈ 1st November 1956 వల్ల ఫామ్ అయింది. అది కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల. ఓకే, ఇట్ బాట్ టుగెదర్ ద మలబార్ డిస్ట్రిక్ట్స్, దట్ ఈస్ మెడ్రాస్ స్టేట్లో ఉన్న మలబార్ డిస్ట్రిక్ట్స్, అలాగే మనకి ట్రావెన్కోర్ కొచ్చిన్ స్టేట్ ఫామ్ అయింది కదా మనకి అరౌండ్ 1949లో. ఈ రెండు కలుపుతూ తమిళనాడులో ఉన్న మలబార్ డిస్ట్రిక్ట్స్ని అలాగే ట్రావెన్కోర్ అండ్ కొచ్చి స్టేట్ని రెండు కలుపుతూ ఇప్పుడున్న కేరళ అన్నది మనకి ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో ఇప్పుడు కేరళ దాని పేరు కేరళం మనం మార్చమంది కదా, సో అది ఎలా మార్చమంది అండ్ దానికి కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ప్రాసెస్ టు రీనేమ్ అ స్టేట్ ఇన్ ఇండియా అన్నమాట. సో అది ఎక్కడ ఉందంటే ప్రస్తావించారు అంటే ఆర్టికల్ 3లో మనకి కాన్స్టిట్యూషన్లో చెప్తారు అన్నమాట. ఇట్ ఆథరైజెస్ ద పార్లమెంట్. ఎవరికి పవర్ ఉంటుంది? పార్లమెంట్కి పవర్ ఉంటుంది. అండ్ ఏ కండిషన్స్లో ఆ పవర్ని యూజ్ చేయొచ్చో చెప్పారు అన్నమాట. ఫార్మ్ అ న్యూ స్టేట్ బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ యునైటింగ్ 2 or more స్టేట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్స్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ద పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ అన్నమాట. సో ఇదేంటంటే కొత్త స్టేట్ని ఫామ్ చేయొచ్చు. ఎలా? ఉన్న స్టేట్ని రెండుగా చేయడం, లైక్ యునైటెడ్ ఆంధ్ర నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణ చేయడం, లేకపోతే రెండు డిఫరెంట్గా ఉన్న వాటిని మర్జ్ చేయడం ఇక్కడ సంథింగ్ ఇలా. ఓకే, ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఇంకేదైనా కొత్త టెరిటరీని తీసుకొచ్చి ఒక కొత్త స్టేట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అలా అన్నమాట. ఓకే, సో ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఈ పవర్ని ఉపయోగిస్తూ మనకి ఇప్పుడు కేరళ నేమ్ని చేంజ్ అయిపోతున్నారు. ఓకే, కానీ ఈ ఆర్టికల్ 3లో ఒక క్లాస్ కూడా ఉంది. సో ఎప్పుడు ఈ పార్లమెంట్ ఇది యూజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఈ పర్టికులర్ బిల్ అన్నది ఈ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఏంటి 2 conditions? ద బిల్ కంటిమ్యులేటింగ్ ద అబౌవ్ చేంజెస్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ విత్ ద
ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్నమాట. ప్రెసిడెంట్ రికమెండేషన్తోనే ఆ బిల్ అన్నది పార్లమెంట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ రికమెండేషన్ ప్రెసిడెంట్ రికమెండ్ చేసే ముందు ఏం చేయాలంటే ప్రెసిడెంట్ ఏ స్టేట్ చేంజెస్ అవుతున్నాయో ఆ స్టేట్కి ప్రెసిడెంట్ ఏం చేయాలంటే మీ ఒపీనియన్ ఏంటో చెప్పమని చెప్తారు అనమాట. సో ఆ స్టేట్కి కొంత టైం ఇచ్చి మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్తారు. కానీ ఆ స్టేట్ ఇచ్చిన ఒపీనియన్ దాని మీద బైండింగ్ కాదు, ప్రెసిడెంట్ మీద బైండింగ్ కాదన్నమాట. ఎందుకంటే మనకి ఆ ప్రావిజన్ అలా ఉంది. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళ నిర్ణయం వీళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, మోర్ ఓవర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ itself declares that laws made on the alteration of the name of existing states are not considered as an amendment to the constitution under article 368. మనకి amendment of the constitution ఏ ఆర్టికల్లో ప్రస్తావిస్తారు? ఆర్టికల్ 368లో ప్రస్తావిస్తారు కదా. సో ఇందులో అమెండ్మెంట్ చేయాలి అంటే మనకి ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ ఉండాలన్నమాట. ఓకే, కానీ మనకి ఆర్టికల్ 3లోని చేస్తున్న స్టేట్ రిలేటెడ్ చేంజెస్ ఏవి మనకి దీని కింద రావు అని చెప్తున్నారు. అది ఎందులో ఉందంటే ఆర్టికల్ 4లో చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో అందుకే ఇది ఒక నార్మల్ బిల్గా పాస్ అవ్వచ్చు, అంటే ఒక సింపుల్ మెజారిటీ ఉంటే చాలన్నమాట. ప్రిన్సిపల్ ఆఫ్ జస్ట్ డెజర్ట్స్. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఫ్లాగ్ ద ట్రెండ్ అమాంగ్ హై కోర్ట్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ద సెంటెన్సెస్ అవార్డెడ్ టు ద అక్యూజ్డ్ పర్సన్స్ మాట. సో ముఖ్యంగా సుప్రీం కోర్ట్ ఒక ట్రెండ్ చూసిందన్నమాట హైకోర్ట్స్లో. ఏంటంటే మనకి సెంటెన్సెస్ అన్నీ తగ్గించేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఏం చేస్తుంది? అపీల్స్ తీసుకుంటుంది. ఓకే, సో అపీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒక పనిష్మెంట్కి 10 years ఇచ్చారనుకోండి, హైకోర్టుకి వెళ్ళేసరికి ఆ అపీల్స్లో అది 5 years చేస్తుంది అన్నమాట. సో ఈ ట్రెండ్ని మనకి హైకోర్ట్స్లో సుప్రీంకోర్టు చూస్తుందన్నమాట. సో దానికంటూ ఒక పర్టికులర్ డైరెక్టివ్ ఇచ్చింది. అదే ఏంటో చూద్దాం. కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్, ద సుప్రీం కోర్ట్ లేడ్ డౌన్ గైడ్లైన్స్ ఫర్ టు బి ఫాలోడ్ బై కోర్ట్స్ వైల్ డీలింగ్ విత్ ద ఇంపోజిషన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. సో ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి మనకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదే ఏంటంటే అడ్హరెన్స్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ జస్ట్ డెజర్ట్స్ అవుట్ టు బి ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద కోర్ట్స్. సో అందులో ఇచ్చిన గైడ్లైన్స్లో ఫస్ట్ వన్ జస్ట్ డెజర్ట్స్ ప్రిన్సిపల్ని అప్లై చేయమంటుంది. ఈ జస్ట్ డెజర్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే థియరీ ఆఫ్ పనిష్మెంట్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ పర్సన్ షుడ్ బి పనిష్డ్ బికాస్ దే ఆర్ డిజర్వ్ ఇట్ అండ్ ద పనిష్మెంట్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు ద సీరియస్నెస్ ఆఫ్ ద క్రైమ్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెట్రిబ్యూటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్. సో అంటే మనకి ఒక క్రైమ్ చేసినప్పుడు ఈ క్రైమ్ ఇంటెన్సిటీ అండ్ ఇంపాక్ట్, నష్టం, ఈ రెండింటిని చూసి దాన్ని బట్టే పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ పనిష్మెంట్ ఇంటెన్సిటీ దీన్ని బట్టి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ అయింది అనుకోండి. సో మర్డర్ అని ఎందుకు అంటాం? అది సంథింగ్ లైక్ ఇప్పుడు ఆ మర్డర్ ఎలా చేశారు, ఇప్పుడు దానికి ముందు నుంచి ప్లాన్ చేసి ఆ మర్డర్ చేశారా, లేకపోతే సడన్గా మనకి ఆ సిచ్యువేషన్ బట్టి ఆ మర్డర్ చేయాల్సి వచ్చిందా వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో. సో మనకి ప్లాన్ చేసే మర్డర్కి చచ్చిపోతే ఆ మర్డర్ అయిన దానికి పనిష్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో డిఫెన్స్ ప్రాసెస్లో చేస్తున్న మర్డర్కి కొంచెం పనిష్మెంట్ వేరే ఉంటుంది. సో అలాంటిది దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిట్రిబ్యూటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ మాట. అంటే పనిష్మెంట్ తీవ్రత మనం చేసిన క్రైమ్ బట్టి ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రిట్రిబ్యూటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్స్. కోర్ట్స్ ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలని చెప్తున్నమాట. డ్యూ కన్సిడరేషన్ మస్ట్ బి గివెన్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేసెస్ ఇంక్లూడింగ్ ద ఎలిగేషన్స్, ఎవిడెన్స్ అండ్ ఫైండింగ్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్. సో అంటే మనం ప్రాపర్గా ఎవిడెన్స్ అన్నీ చూసుకొని, అంటే ఇక్కడ ఏంటి సర్కమ్స్టాన్సెస్, ఇందాక చెప్పిన దాంట్లో మర్డర్ ఎలా చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ప్లాన్ చేశారా, లేకపోతే సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ మూమెంట్లోని ఈ వాదనలు వచ్చి అనుకోకుండా అయ్యిందా. సో ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి మనం పనిష్మెంట్లు ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ద సెంటెన్స్ షుడ్ బి అడెక్వేట్ టు ద మెయింటైన్ ద పబ్లిక్ ట్రస్ట్. అలా అయినప్పుడే మనకి కోర్ట్స్ మీద ఉన్న పబ్లిక్ ట్రస్ట్ని మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, హవెవర్ ద కోర్ట్ షెల్ నాట్ బి సేవ్డ్ బై ద అవుట్రేజ్ ఆర్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ మస్ట్ డిసైడ్ ద క్వశ్చన్ ఇండిపెండెంట్లీ. అంతేగాని కోర్ట్స్ కూడా పబ్లిక్ ఒపీనియన్ బట్టి వాళ్ళు బయాస్డ్ అవ్వకూడదు అని చెప్తున్నమాట. ఓకే, ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ ఎవరిది?
ఇండియా అండ్ జపాన్ మధ్య అవుతున్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మాట. ఇది మనకి ఉత్తరాఖండ్లో అవుతుందన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ అన్నది మనకి 2018 నుంచి స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ కండక్టెడ్ యాన్యువల్లీ, ప్రతి ఏటా కండక్ట్ చేస్తారన్నమాట. కానీ ఒకసారి ఇండియాలో ఒకసారి జపాన్లో కండక్ట్ చేస్తారు. ఈసారి మాత్రం మనకి ఇండియాలో ఉత్తరాఖండ్లో కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్, ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? స్ట్రెంగ్తన్ మిలిటరీ కొలాబరేషన్, ముఖ్యంగా ఇండియాకి జపాన్కి మిలిటరీ కొలాబరేషన్ ఇంక్రీజ్ చేయడానికి, అండ్ అలాగే కంబైన్డ్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్, ఇద్దరు కలిసి కంబైన్డ్ ఆపరేషన్ క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ముఖ్యంగా ఇది ఏ ఎన్విరాన్మెంట్లో ఈ ఆపరేషన్స్ కంబైన్డ్ క్యాపబిలిటీస్ అలాగే మిలిటరీ కొలాబరేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే సెమీ అర్బన్ ఎన్విరాన్మెంట్లో. మనకి వార్ఫేర్ అన్నది జాగ్రఫీ బట్టి మారిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడవులో వార్ చేస్తే అక్కడున్న ఎన్విరాన్మెంట్ని యూస్ చేసుకొని చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ గొరిలా వార్ఫేర్. అలాగే మనకి మౌంటైన్లో ఒక రకమైన వార్ఫేర్ ఉంటుంది, అలాగే అర్బన్ ఏరియాస్లో ఒకలా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఒకలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సెమీ అర్బన్ ఎన్విరాన్మెంట్లో ఈ పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నారు అన్నమాట. ఓకే, అది అయితే మిలిటరీ ఎక్సర్సైజ్ కదా. మనకి ధర్మా గార్డియన్, అలాగే జపాన్కి అండ్ ఇండియా మధ్య ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఉంది, దట్ ఈస్ ద జిమిక్స్. ఓకే, జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఇండియా రెండు పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. స్టేట్ ఇన్నోవేషన్ మిషన్, సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. మనకి నీతి ఆయోగ్ సంబంధించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్, ముఖ్యంగా ఇండియాలో ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మిషన్ అన్నమాట. సో ఇది మనకి త్రిపురలో సెట్ చేస్తున్నారు, దాన్నే స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ అన్నమాట. అంటే మనకి స్టేట్లో కూడా ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడానికి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎకో సిస్టమ్ని ఇక్కడ సెట్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో సిమ్ యాంకర్డ్ అండర్ ఎయిమ్ 2.0 అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 సర్వ్స్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం టు స్ట్రెంగ్థెన్ స్టేట్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ వైజ్ కూడా మనకి 2.0లో స్టేట్ వైజ్ కూడా ఇన్స్టిట్యూషనల్ సెటప్స్ పెడుతున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే అక్కడికక్కడే మనకి ఎకోసిస్టమ్ మొత్తం, అంటే దాన్ని ఇన్నోవేషన్ గ్రో అయ్యే ప్రతి సిస్టమ్ని ఎంకరేజ్ చేయడానికి అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. త్రూ పాలసీ సపోర్ట్, కెపాసిటీ బిల్డింగ్, పార్ట్నర్షిప్, content driven intervention, advancing the vision of Vikasit Bharat to innovation led Bharat mat. So under the initiative ఏం చేస్తున్నారు? The key initiative includes institutionalization SIM under Tripura Institute for Transformation అని చెప్పి ఒక బాడీని బిల్డ్ చేస్తున్నారు. ఇనాగ్రేషన్ ఆఫ్ టీనెక్స్, దట్ ఈస్ త్రిపుర నర్చరింగ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ స్టార్టప్స్. అంటే ముఖ్యంగా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి మనకి టీ హబ్స్ అంటారు కదా, అలాగా ఇక్కడ మనకి టీ నెక్స్ట్ అని చెప్పి కడుతున్నారు అన్నమాట. ఆర్ డెడికేటెడ్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ, లాంచ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇన్నోవేటర్ ఫెలోషిప్ టు స్కేల్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అండ్ సపోర్ట్ ద ట్రాన్స్ఫార్మింగ్ అగర్తలా ఇంటూ ఏఐ ఎనేబుల్డ్ సిటీ మాట. ఓకే, నెక్స్ట్ ఐఎన్ఎస్ అంజుదీప్ కూడా మనకి న్యూస్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇది రీసెంట్గా ఇండియన్ నేవీలోకి కమిషన్ అయిన ఒక వార్షిప్ అన్నమాట. ఓకే, సో అంజుదీప్ ఈజ్ అ థర్డ్ ఆఫ్ 8th యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాట. సో ఇది సబ్మెరైన్స్ని టార్గెట్ చేస్తున్న వార్షిప్ మాట. ముఖ్యంగా ఇది కోస్టల్ ఏరియాస్లో మనకి హెల్ప్ అవుతుంది. సో ఇండిజినియస్లీ ఇది ప్రాపర్గా ఇండియాలోనే డెవలప్ అయింది. ఎక్కడ డెవలప్ అయిందంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడుంది? ఇది కోల్కతాలో ఉంది మాట. సో ఇవి ఒక కవర్ట్ వార్షిప్స్ అంటారన్నమాట. సో బిల్ట్ ఇండిజినియస్లీ టు రిప్లేస్ ద అభయ్ క్లాస్ వెసల్స్. సో ఇప్పుడు ఈ అంజదీప్ అన్నది మనకి అభయ్ క్లాస్ వెసల్స్ని మనం రిప్లేస్ చేయడానికి వస్తున్నమాట. ఇట్ ఈస్ ఇంజనీర్డ్ టు యాక్ట్ యాజ్ అ డాల్ఫిన్ హంటర్. ఓకే, ఫోకస్డ్ ఆన్ డిటెక్షన్, ట్రాకింగ్ అండ్ న్యూట్రలైజింగ్ ద ఎనిమీ సబ్మెరైన్స్. సో డాల్ఫిన్ స్ట్రాటజీని ఉపయోగించి మనకి ఈ పర్టికులర్ ఎనిమీ సబ్మెరైన్స్ని ఇది ట్రాక్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా న్యూట్రలైజ్ చేస్తుంది. సో దీనికి ఇలా న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ముఖ్యంగా వెపన్స్ అవి ఉంటాయి అన్నమాట. టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద లిటోరియల్ కాంబాక్ట్ ఎన్విరాన్మెంట్, అంటే కోస్టల్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అదేంటి? కోస్ట్ అండ్ షాలో వాటర్ వైటల్ ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సైన్స్ డే 2026 మాట. సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఏంటో చూద్దాం. నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 28 February టు కమెన్సరేట్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ మేడ్ బై ద ఫిజిసిస్ట్ సర్ సివి రామన్. సో మనకి 28 February రోజు రామన్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేశారు మనకి సర్ సివి రామన్. అందుకే ఈ పర్టికులర్ డేని మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సర్ సివి రామన్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్
1930 ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, 1930లో మనకి అదేంటి సివి రామన్కి మనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనమాట ఫిజిక్స్లో. ఇట్ ఫస్ట్ సెలబ్రేటెడ్ టుక్ ప్లేస్ ఆన్ February 28, 1987, మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రెడిషన్ దట్ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ జనరేషన్. సో ఈ డేని మార్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి జనరేషన్స్ ఆఫ్ సైంటిస్ట్ని, ఇండియన్ సైంటిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే సైన్స్ వైపు ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద నేషనల్ సైన్స్ డే ఈజ్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అమాంగ్ ద పీపుల్ అన్నమాట. ఓకే, సో మనకి పీపుల్ని ఎంకరేజ్ చేస్తూ అలాగే సైన్స్ డిస్కవరీస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియడానికి ఈ పర్టికులర్ డేని మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. ద థీమ్ ఫర్ 2026 ఏంటంటే ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సో ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్ అన్నది థీమ్ అన్నమాట ఈ ఇయర్ది. అబౌట్ సివి రామన్ ఏంటంటే మనకి హీ ఫౌండెడ్ ద ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ 1926 అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇండియాకి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది కదా మనకి, దానికి ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్గా వర్క్ చేశారు 1933లో. హీ ఎస్టాబ్లిష్డ్ ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1948. అలాగే ఇన్ 1954 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్ విత్ ద భారత్ రత్న. ఓకే, అండ్ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రామన్ ఎఫెక్ట్గా మనకి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది కదా. ఏంటో రామన్ ఎఫెక్ట్ అంటే ఏదైనా లైట్ మనకి ఒక ట్రాన్స్పరెంట్ మీడియంని టచ్ చేసినప్పుడు, పాస్ అయినప్పుడు, అంటే ట్రాన్స్పరెంట్ మీడియం అంటే లిక్విడ్ ఆర్ గ్యాస్. సో పాస్ అయినప్పుడు మనకేంటంటే ఆ లైట్ కొంత స్కాటర్ అవుతుంది. స్కాటర్ అవుతున్నప్పుడు ఆ స్కాటర్ అయిన లైట్కి వేవ్ లెంత్ అన్నది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఈ లైట్ మనకి ఈ పర్టికులర్ మీడియంలో ఉన్న మాలిక్యూల్స్తో ఇంటరాక్ట్ అవుతుంది అన్నమాట. ఆ ఇంటరాక్షన్నే మనం ఈ పర్టికులర్ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారన్నమాట. ఆ ఇంటరాక్షన్ పేరే మనకి రామన్ ఎఫెక్ట్ అన్నారు. ద చేంజ్ అకర్స్ డ్యూ టు ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ విత్ ద వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద మీడియం. సో దీన్నే, ఈ డిస్కవరీనే రామన్ ఎఫెక్ట్ అని చెప్పి అన్నారు. దీనికే మనకి 1954లో భారత్ రత్న అవార్డు అంతా ఇచ్చారు. అండ్ అలాగే మనకి సివి రామన్కి నోబెల్ ప్రైజ్ కూడా ఫిజిక్స్లో ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో దీంతో మనకి ఫిబ్రవరి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ.